గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కామకీచకులుగా మారిపోయారు. గుడిలాంటి బడిలోనే మృగాళ్లుగా ప్రవర్తించారు. ఓ మైనర్ విద్యార్థిని ముగ్గురు ఉపాధ్యాయులు గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నెల రోజుల తరువాత ఈ విషయం బయటపడింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. విద్యార్థిని నెల రోజులుగా బడికి వెళ్లలేదు. దీంతో బాలిక గురించి ఆరా తీసిన స్కూల్ ప్రిన్సిపల్ ఆమె ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు. అయితే తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పడంతో ప్రిన్సిపల్ షాక్ అయ్యాడు. బాలిక ప్రెగ్నెంట్ విషయంపై ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు. దాని గురించి విచారణ జరపగా స్కూల్లోని ముగ్గురు ఉపాధ్యాయులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే శిశు సంక్షేమ అధికారులను ఆశ్రయించారు. బాలిక తల్లితో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. రంగంలోకి దిగిన శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలికను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు. బూర్గూర్ డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఉపాధ్యాయులు చిన్నస్వామి, ఆరుముగం, ప్రకాశ్లను అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం స్కూల్కి వచ్చిన విద్యార్థినిపై మొదట ఒక ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో 2 ఉపాధ్యాయులకు విషయం తెలియడంతో ముగ్గురు కలిసి మళ్లీ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ తరువాతి రోజు నుంచి బాలిక స్కూల్కి వెళ్లలేదని పోలీసుల విచారణలో తేలింది. సభ్య సమాజం తలదించుకునేలా టీచర్లు వ్యవహరించడంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో కృష్ణగిరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలిక బంధువులు, మహిళా సంఘాలు నడి రోడ్డుపై దీక్షలు చేపట్టారు. ఈ ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమిళనాడులో మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలు డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యానికి కారణమని చెప్పుకొచ్చారు. మరోవైపు ముగ్గురు ఉపాధ్యాయులను సర్వీసెస్ నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మొత్తానికి మైనర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన తమిళనాడును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.